డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన ఊరు మొగల్తూరు పంచాయతీకి ఏదైనా చేయాలనే తపనతో దత్తత తీసుకున్నందున గ్రామ అభివృద్ధికి అవసరమైన పనుల ప్రతిపాదనలను సిద్ధం చేసి గ్రామానికి వస్తున్న అధికారుల బృందానికి ఇస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. మొగల్తూరు పంచాయతీ కార్యాలయంలో కొత్తపల్లి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తున్నాయన్నారు. రైతులకు నీటి ఎద్దడి లేకుండా రెండో పంటకు చివరి వరకు నీరందిస్తామని తెలిపారు. ఈ విషయంలో రైతులకు ఆందోళన అవసరం లేదన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ అత్యంత సీనియారిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ రోజున సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేసి చూపెట్టాలన్నటువంటి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం గతంలో ఏనాడు లేని విధంగా ఈ రోజున అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని సందర్భంగా తెలియపరుస్తున్నా. ముఖ్యంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మన మొగల్తూరు పంచాయతీ నరసాపురం నియోజకవర్గంలో నరసాపురం మున్సిపాలిటీ తర్వాత అతిపెద్ద మేజర్ పంచాయతీ, ఈక్వల్ టు మున్సిపాలిటీ లాంటి పంచాయతీ మొగల్తూరు పంచాయతీ. ఈ పంచాయతీల్లో నివసించే ప్రజానికానికి అందరికీ కూడా అన్ని రకాల వసతులు కూడా ఉండాలి. అర్బన్ సిటీస్లో ఉన్నటువంటి వారికి ఎటువంటి క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ అందుతుంది, ఎటువంటి రోడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయి, ఎటువంటి విద్య అందించడానికి స్కూల్ భవనాలు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి దాంట్లోనే కూడా అదేవిధంగా వ్యవసాయానికి ఏ విధంగా అందరికీ కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఎటువంటి సహకారాలు అందించాలి, చేతువృత్తుల వారికి ఏ విధంగా కార్యక్రమాలు చేసి, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినంత రోడ్ల డెవలప్మెంట్ కానీ, డ్రింకింగ్ వాటర్ డెవలప్మెంట్ కానీ, ఇరిగేషన్ డెవలప్మెంట్ కానీ, డ్రైనేజ్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా చేసినట్లయితే నర్సపూర్ మేజర్ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆనందమైన జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి రోడ్డు ప్రమాదాలు లేకుండా, ఎటువంటి చిన్నపాటి ఇబ్బందులు కూడా లేకుండా అందరికీ సకల సౌకర్యాలు కలగచేయాలంటే ఒక పవిత్రమైన ఆశయంతో, ఒక పవిత్రమైన లక్ష్యంతో గౌరవ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మొగల్తూరు మీద ఆయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. గతంలో చిరంజీవి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంపీ నుంచి ప్రత్యేకంగా మన నరసాపురం నియోజకవర్గానికి చాలా ఎక్కువ నిధులు వారు కూడా మనకు మంజూరు చేశారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న సమయంలో తప్పనిసరిగా మొగల్తూరుకి, ఎందుకంటే ఆయన చిన్ననాడు ఈ ప్రాంతంలో తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చిరంజీవి గారు అయితే ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగినటువంటి, ఇక్కడే చదువుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నాట్ ఓన్లీ ఆ విధంగానే కాకుండా తప్పనిసరిగా ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వారే ఉన్నారు, అన్ని కులాల వారే ఉన్నారు. ఫిష్మెన్ కమిటీ వారు ఉన్నారు, ఎస్సీ కమిటీ వారు ఉన్నారు, ఎస్టీ కమ్యూనిటీ వారు ఉన్నారు, అదేవిధంగా సెట్ బల్జీలు, గౌడాసు, అదేవిధంగా మన బార్బర్ కమ్యూనిటీ, తర్వాత మన మన కమ్మరి మరి అందరూ కూడా అన్ని కమ్యూనిటీస్ కూడా అంటే అన్ని జాతుల వారు కూడా మన మొగల్తూరు టౌన్లో అంటే కాపులు కానీ, రాజులు కానీ, షావుకారులు కానీ, బ్రాహ్మణులు కానీ, బీసీల్లో అన్ని కులాలు, ఎస్సీల్లో, ఎస్టీల్లో అన్ని కులాల వారు కూడా ఇక్కడ నివసించడానికి అన్ని సకల సమ్మేళనంగా ఉండేటువంటి పంచాయతీ, అన్ని కులాల సమ్మేళనం ఉన్నటువంటి పంచాయతీ మొగల్తూరు పంచాయతీ. కనుక ఈ పంచాయతీలో డెవలప్మెంట్ మనం బాగా చేసినట్టయితే అన్ని వర్గాలకి, అంటే ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కి, అన్ని వర్గాల వారికి కూడా, ఎస్సీ ఎస్టీ కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ అన్ని వర్గాల వారికి కూడా మనం ఎక్కువ న్యాయం చేసినట్టు ఉంటుందంటే ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మొగల్తూరు పంచాయతీలో రోడ్ డెవలప్మెంట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ డెవలప్మెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ, హెల్త్ విషయంలో కానీ అన్ని రకాలుగానే కూడా డెవలప్మెంట్ చేయాలి. ఎలక్ట్రిఫికేషన్ కానీ ఏది కూడా ఎటువంటి చిన్నపాటి ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజానికి అందుబాటులో తేవాలని రేపు ప్రత్యేకంగా ఎల్లుండ ప్రత్యేకంగా 28వ తారీఖున ఆయన స్పెషల్ టీంని అఫీషియల్గా ఒక స్పెషల్ టీంని మన మొగల్తూరు పంచాయతీకి పంపడం జరుగుతుంది. మనం కూడా ఈ రోజున ఒక చిన్నపాటి సమీక్ష కింద పెట్టుకుని మన గ్రామంలో ఉన్న పెద్దల సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మన వైస్ ప్రెసిడెంట్లు కానీ, లేకపోతే మన వార్డు మెంబర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మన ఆల్ పార్టీస్ నాయకులు కానీ అందరూ కూడా కూర్చుని ఏ విధంగా మన మొగల్తూరుని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయానికి అనుగుణంగా ఆయన అంత పర్టికులర్గా మనం ఎవరు కూడా ఒక రిప్రజెంటేషన్ పెట్టుకెళ్ళి ఇవ్వకుండానే
స్వయంగా ఆయనకి ఆయనే కలగజేసుకుని మొగల్తూరుకి ఈ కార్యక్రమం చేస్తానని ఆయన ముందుకు రావటం, ఈ మొగల్తూరు ప్రజానీకం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ప్రత్యేకమైనటువంటి అభినందనలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియపరుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు.